హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్. సో ఇవాళ ఇప్పుడు మనం మటుకి ఈ రెండవ నెలలో ఈ న్యూబార్న్ బేబీస్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎటువంటి రకమైన మార్పులు వస్తాయి, అది పేరెంట్స్ ఏమేమి వస్తాయో వాళ్ళకి తెలియపరచడానికి ఇప్పుడు కొన్ని ముఖ్య విషయాలు మీతో మటుకి మాట్లాడతాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు సెకండ్ మంత్ వచ్చేసరికి వాళ్ళు కొద్దిగా మటుకి ఫస్ట్ పుట్టినప్పుడు కంటే కొద్దిగా మటుకి స్ట్రాంగ్ అవుతారు. ఎస్పెషలీ వాళ్ళ నెక్ మజిల్స్ అన్నవి కొద్దిగా మటుకి స్ట్రాంగ్ అవుతాయి. అండ్ హెడ్ కంట్రోల్ అన్నది స్లోగా వాళ్ళకి మటుకి స్టార్ట్ అవుతుంది. అంటే హెడ్ అన్నది కొద్దిగా పెడుతూ ఉంటారు అనమాట. బై థర్డ్ ఫోర్త్ మంత్ కల్లా వచ్చేసరికి హెడ్ కంట్రోల్ ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు చూడడం అన్నది అంటే ఒక్క పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ని కానీ మనిషిని కానీ చూసి వాళ్ళ చూపు నిల్చోబెడతారన్నమాట. అంటే విజువల్ ఫిక్సేషన్ అన్నది వాళ్ళకి వస్తుంది. సో వచ్చి అప్పుడప్పుడు వాళ్ళు మటుకి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, సపోజ్ వాళ్ళ తల్లి ఇటు అటు వెళ్తూ ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేసి హెడ్ కూడా టర్న్ చేయడం అయితే మటుకి స్టార్ట్ చేస్తారు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి వాళ్ళ అమ్మ వాయిస్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ పెద్దోళ్ళ మటుకి వాయిస్ విన్న వెంటనే వాళ్ళు మటుకి అలర్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మటుకి మారుతూ ఉంటాయి అన్నమాట. ఫోర్త్ థింగ్ ఏంటంటే, వాళ్ళు స్మైలింగ్ అన్నది మటుకి స్టార్ట్ చేస్తారు. అంటే ఒక చిరునవ్వు అన్నది వాళ్ళలో వస్తూ ఉంటుంది. మనం మటుకి పలకరిస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా మటుకి హ్యాపీ ఎక్స్ప్రెషన్స్, స్మైలింగ్ అన్నది వాళ్ళు మటుకి స్టార్ట్ చేస్తారు. సో ఇలాగ మటుకి స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళలో కొద్దిగా మార్పు వస్తుంది. వాళ్ళలో సోషల్ ఇంటరాక్షన్ అన్నది మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. దెన్ ఇట్లాంటి టైంలో మనం ఏంటంటే, వాళ్ళని అప్పుడప్పుడు బోర్లా కూడా పడుకోబెట్టాలి. అంటే టమ్మీ టైం అంటాం. అంటే ఈ పొట్ట మీద వాళ్ళని మటుకి పడుకోబెడుతూ ఉంటే వాళ్ళకి ఒక రకమైన ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. వాళ్ళు హెడ్ పైకి నిల్చోబెట్టడానికి వాళ్ళు మటుకి ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతో వాళ్ళకి నెక్ మజిల్స్, ఆర్మ్ మజిల్స్ ఇలాంటివన్నీ కొద్దిగా స్ట్రెంథెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. థర్డ్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళతో ఎక్కువగా మనం మటుకి మాట్లాడుతూ ఉండాలన్నమాట. అంటే ఎక్కువగా వాళ్ళకి కొన్ని మాటలు, ఊసులు ఇలా చెప్తూ ఉంటే వాళ్ళలో ఇంటరాక్షన్ పెరిగి వాళ్ళకి స్పీచ్ అన్నది కాస్త అర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి మాటలు కానీ పాటలు కానీ ఇట్లాంటి ఏమన్నా వాళ్ళతో మటుకి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ వాళ్ళ మటుకి విజన్ను, ఇంకా మటుకి హియరింగు ఇట్లాంటివన్నీ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ టైంలో ఏంటంటే, స్లీపింగ్ టైం అన్నది వాళ్ళకి కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే ఒకే పద్ధతిలో వెళ్ళాలి. వాళ్ళకి ఆ టైం అన్నది మెయింటైన్ చేయాలి. ఒక కన్సిస్టెంట్ టైం అన్నది మెయింటైన్ చేయాలి. అంటే ఆ టైంలో వాళ్ళకి స్లీప్ టైంలో వాళ్ళని డిస్టర్బ్ అయితే చేయకూడదు. సో వాళ్ళని ఆ టైంలో కామ్ ఎన్వైర్న్మెంట్లో పెట్టి వాళ్ళకి పాలిచ్చి నెమ్మదిగా మటుకి పడుకోబెట్టి పక్కనే ఉండి వాళ్ళు కంఫర్టబుల్గా పడుకున్నారా లేదా అనేసి మనం పేరెంట్స్ అన్నది మటుకి చూసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మటుకి వాళ్ళకి మటుకి ఫుడ్ అన్నది అంటే మిల్క్ అన్నది ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే ఇవ్వాలి. అంతే తప్పిస్తే టైం ప్రకారంగా ఇవ్వకూడదు. అంటే ఆకలేసినప్పుడే వాళ్ళకి స్టార్ట్ చేసి ఆకలి అని మనకి అనిపించినప్పుడే తల్లి బిడ్డకి పాలు ఇవ్వాలి. అప్పుడప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్గా మటుకి తీసుకోవచ్చు, అప్పుడప్పుడు కొద్దిగా లేట్గా కూడా తీసుకోవచ్చు. కానీ పాలు అన్నది ఆ టైంలోనే ఇవ్వాలి. ఇట్లాంటి చిన్నపిల్లలకి నీళ్లు కానీ ఇంకా వేరేది ఏమి కూడా వాళ్ళకి అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఈ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళని ఒకవేళ బోర్లా పడుకోబెడితే ఎక్కువ టైం వాళ్ళని మటుకి బోర్లా పడుకోబెట్టకూడదు. అండ్ ఆ టైంలో ఏంటంటే మనం పక్కన ఉండాలి. వాళ్ళని బోర్లా పడుకోబెట్టి మనం మటుకి వచ్చే రాదు. ఎందుకంటే కొంతమంది పిల్లలకి ఇది ప్రమాదం కూడా అవుతూ ఉంటుంది. అందుకనే బోర్లా పడుకోబెట్టాలి, కానీ షార్ట్ టైంలో పడుకోబెట్టాలి, పక్కనే ఉండాలి. అండ్ అది అయ్యాక మళ్ళీ వాళ్ళని నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చేసేయాలి. ఇంకోటి వాళ్ళు ఎప్పుడు మటుకి ఎక్కువగా గట్టిగా మటుకి షేక్ చేయకూడదు. షేకింగ్ అన్నది చాలా మంచిది కాదు. షేక్ చేస్తే బ్రెయిన్ ఇంజరీ అవ్వే ఛాన్స్ కూడా ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి ఎక్కువగా ఓవర్ స్టిమ్యులేట్ అయితే మటుకి చేయకూడదు. హై సౌండ్స్, లౌడ్ సౌండ్స్, హై ఇంటెన్సిటీ లైట్స్
ఇలాగా టీవీ, ఇలాగే పిక్చర్ హాల్స్ ఇలాంటి వాటికి వాళ్ళని దూరంగా ఉంచాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నది అన్ని వ్యాక్సినేషన్స్ కూడా ఇలాంటి పిల్లల్లో అన్ని టైంకి ఇస్తూ ఉండాలి. సో ఇలాంటి వయసు పిల్లల్లో మనకి వాళ్ళ మటుకి యాక్టివిటీ కూడా స్లోగా మటుకి పెరుగుతూ ఉంటుంది. హ్యాండ్స్, లెగ్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా మూమెంట్ ఉంటూ ఉంటుంది. కొద్దిగా వాళ్ళు మటుకి బోర్లా పడడం కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఒక సైడ్కి టర్న్ అవ్వడం కూడా స్టార్ట్ అయితే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ ఏజ్ పిల్లలు ఏంటంటే వాళ్ళు సౌండ్స్ కూడా చేయడం మటుకి స్టార్ట్ చేస్తారు. అంటే కొట్టడము, కూయింగ్ అంటారు, చిన్నగా సౌండ్స్, అంటే దట్ ఈస్ దేర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. సో అలాగా కొద్దిగా మటుకి అది కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మనం స్నానం అన్నది ప్రతిరోజు మనకి చేయించవచ్చు. బాడీ టెంపరేచర్ని నార్మల్గా ఉంచాలి. ఎక్కువగా వేడి కానీ ఎక్కువగా చల్లగా కానీ పెట్టకూడదు. అండ్ స్కిన్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. స్కిన్ మీద ఏ రకమైన మనకి మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ కానీ తప్పకుండా పెట్టాలి. అండ్ ఇలాంటి ఏజ్ ఎవరైతే ఈ పిల్లలు కొద్దిగా మటుకు యాక్టివ్ అవుతూ ఉంటారో వాళ్ళకి యాక్సిడెంట్స్ ఇలాంటివి మటుకు అవ్వకుండా ఉండడానికి మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వాళ్ళని ఎవరో ఒకళ్ళు పక్క నుండి వాళ్ళకి ఏ రకంగా మటుకి ప్రమాదం అవ్వకుండా మనం మటుకి చూసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ. అప్పుడే పుట్టిన పిల్లలు 1 మంత్ కంటే తక్కువ ఉన్న పిల్లలు చాలా వీక్గా ఉంటారు. కొన్ని స్పెషల్ ప్రికాషన్స్ అన్నది పేరెంట్స్ అయితే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. సో న్యూ బార్న్స్ అన్నది ఒక 1 మంత్ కంటే తక్కువ ఉన్న మటుకి ఏజ్ వాళ్ళు కొన్ని విషయాలు ఏంటంటే కొంత మనం మటుకి కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా అది ఇంపార్టెంట్. అంటే అది తల్లిపాలు